సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ సొంతంగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఇక ఏపీలో ప్రజల మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకుండా ఓ అంచనాను మాత్రం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉన్న ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A(1) ప్రకారం ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడించడం నేరమని, సాయంత్రం 6:30 లోపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని చెప్పారు. మరోవైపు మీడియా చర్చలను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కౌంటింగ్ వరకు చర్చల్లో పాల్గొనవని చెప్పింది. కాంగ్రెస్ ఓటమిని ముందే అంగీకరించిందని, నేటి పోలింగ్లో ఆ పార్టీకి ఓటు వృధా అని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలపైనే దాదాపు అంతా దెబ్బతినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ను ఎలా చూడాలి, వాటిని ఎంతవరకు నమ్మాలి అనేది ప్రశ్నార్థకమే. ఓటు వేసి వచ్చిన ఓటర్లో నుంచి కొంతమందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి అడిగి తెలుసుకున్న సమాచారాన్ని విశ్లేషించి చేసే గణాంకాలే ఈ ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని సర్వే చేస్తే ఖచ్చితత్వం అంతగా ఉంటుందనేది ఓ నమ్మకం. సాధారణంగా ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లను నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ సంప్రదించి వారి నుంచి సర్వేయర్లు సమాచారం సేకరిస్తారు. తర్వాత దాన్ని విశ్లేషించి ఆయా పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని, ఓట్లను అంచనా వేస్తారు. 1998 లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఖచ్చితంగా అంచనా వేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ నేతృత్వంలోని కూటమికి 200 సీట్లు దాటి దాదాపు మెజార్టీకి దగ్గరగా వస్తాయని అంచనా వేయగా 252 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలకు 166 సీట్లు వచ్చాయి. 2014-2019 లోక్సభ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎన్నికల ఫలితాలని సరిగ్గానే అంచనా వేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేశాయి. 119 సీట్లకు గాను టుడేస్ చాణక్య కాంగ్రెస్కు 71, బీఆర్ఎస్కు 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆరో సంస్థ కాంగ్రెస్కు 58 నుండి 67, బీఆర్ఎస్కు 41 నుండి 44, భాజపాకు 5 నుండి 7 సీట్లు వస్తాయంది. ఇక CNN న్యూస్ 18 కాంగ్రెస్కు 56, బీఆర్ఎస్కు 48 సీట్లు వస్తాయని చెప్పాయి. ఇక తుది ఫలితాల్లో కాంగ్రెస్కు 64, బీఆర్ఎస్కు 39, భాజపాకు 8 సీట్లు వచ్చాయి. 2015 బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జేడీయూ, ఆర్జేడీ జట్టుగా బరిలోకి దిగిన ఈ పోరులో బీజేపీ కూటమికే మొగ్గు ఉన్నట్లు తేల్చాయి. అయితే అందుకు విరుద్ధంగా జేడీయూ, ఆర్జేడీకి సంయుక్తంగా 178 సీట్లు రాగా బీజేపీ పక్షాలు 58తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని హంగ్ ఏర్పడుతుందని చెప్పాయి. కానీ 202 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇక పంజాబ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సర్వే సంస్థలన్నీ ఆప్కే పీఠం అని నొక్కి చెప్పాయి. కానీ 77 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసింది. ఇక అటు బీహార్లో 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పలు సంస్థలు ఆర్జేడీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చాయి. కానీ బీజేపీ, జేడీయూ కూటమి అధికారం చేపట్టింది.
2004 లోక్సభ ఎన్నికల్లో 8 నెలల పదవీకాలం ఉండగానే 2004లో అప్పటి ప్రధాని వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది. అంతకు కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముందస్తుకు వారిని పురుగొల్పింది. ఆ సమయంలో ఎగ్జిట్ పోల్స్ సైతం తిరిగి ఎన్డీఏని అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్పాయి. ఎన్డీఏ కూటమికి 330 సీట్లు వస్తాయని, ఇండియా టుడే 270కి కాస్త అటు ఇటుగా రావచ్చని మిగతా సంస్థలు అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి కేవలం 181 స్థానాలకే పరిమితం కాగా మెజార్టీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని సందర్భాల్లో నిజమైన, కొన్నిసార్లు మాత్రం తలకిందులయ్యాయి. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్పై మాత్రం భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయా అనేది దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.